ప్రధాన రహదారిలో పచ్చదనం పరిడవిల్లేలా జీహెచ్ఎంసీ మొక్కలు నాటుతోంది. ఖైరతాబాద్ సర్కిల్లోని రాజ్భవన్ రోడ్లో పచ్చదనం అభివృద్ధి కోసం ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టింది. దాదాపు 10 రకాల మొక్కలతో రోడ్డు పొడవునా అందంగా రూపుదిద్దారు. అక్కడి గడ్డిని తొలగించి పలు రకాల మొక్కలతో ఆహ్లాదకరంగా పర్యావరణ హితంగా తీర్చిదిద్దారు. ఇది అటుగా వెళ్లే వాహనదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు, రోడ్ల విస్తరణని, ఫ్లైఓవర్, మెట్రో, అపార్ట్మెంట్లని అభివృద్ధిలో భాగంగా చెట్లను కూడా తొలగిస్తున్నారు. అందుకే జీహెచ్ఎంసీ అధికారులు వన మహోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్ల పక్కన, పార్కుల్లో, స్కూళ్ల వద్ద మొక్కలు నాటుతున్నారు. ఖైరతాబాద్ సర్కిల్, రాజ్భవన్ రోడ్డు మార్గంలో గతంలో భారీ వృక్షాలతో పాటు గడ్డి మాత్రమే ఉండేది. పచ్చదనం పెంచడం, చెట్ల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడంపై దృష్టి సారించేలా వన మహోత్సవంలో భాగంగా ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టారు. 10 రకాల జాతుల అందమైన మొక్కలను నాటారు. అలంకార జాతుల మొక్కలు అందాలు దారిన వెళ్లే వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రాజ్భవన్ రోడ్లో ప్లాంటేషన్ డ్రైవ్ దాదాపు 20 లక్షల వ్యయంతో చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించి అన్ని ప్రాంతాల్లోనూ ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టే ఆలోచన ఉందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. మొక్కల వల్ల రోడ్లు, కాలనీలు, పార్కులు అందంగా కనిపిస్తాయని, గ్రీన్ కవర్ పెరగడంతో నగర ముఖ చిత్రం మారుతుందని జీహెచ్ఎంసీ మొక్కలు నాటుతుంది. ఈ నాటిన మొక్కలకు నష్టం వాటిల్లకుండా స్థానికులు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. పచ్చదనం పెంచడం, చెట్ల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడంపై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ అధికారులు వన మహోత్సవంలో భాగంగా ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఈ ప్లాంటేషన్ డ్రైవ్లో భాగంగా ఖైరతాబాద్ సర్కిల్లోని రాజ్భవన్ రోడ్డు పక్కన 10 రకాల అందమైన జాతి మొక్కలను నాటడం జరిగింది. ఇటుగా వెళ్లే వాహనదారులను ఈ అందమైన జాతి మొక్కలు ఎంతోగానో ఆకట్టుకుంటున్నాయి. అక్కడే సేద తీరేలా అనిపించేలా ఉన్నాయి ఇక్కడి మొక్కలు. కెమెరామెన్ రవితో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.